ఈ సైడ్ వేసే దారాలు దొరకకపోతే ఏం చేయాలనేది కూడా ఈ వీడియో చివరిలో ఉంది. దీనికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆ మగ్గం అనమాట, పెద్ద మగ్గం అనేది. ఈ మగ్గం అనేది ఏంటంటే మీటర్న్నర మగ్గం ఇది చూస్తున్నారు కదా. ఈ మగ్గంతో ఏంటంటే ఇటువైపు నుంచి కుట్టడం అనేది మేము నేర్చుకుందాం, కానీ ఇక్కడ నుంచి ఫిట్ చేసుకోవడం అనేది చూపిస్తాను. ఇక్కడ నుంచి ఎలా కుట్టాలి బ్లౌజ్ అనేది, ఇది హ్యాండ్ వర్క్తో, మగ్గం వర్క్ రాని వాళ్ళు ఈ హ్యాండ్ వర్క్తో కుట్టుకుని చక్కగా పెయింటింగ్ కానీ హ్యాండ్ వర్క్లు కానీ చేసుకోవచ్చు. మగ్గం వర్క్ సూదితో వర్క్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టవచ్చు ఈ ఈ ఈ దారంతో. ఎలా అనేది నేను పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తాను, జాగ్రత్తగా చివరి వరకు చూడండి. చూడండి, ఈ సూది ఒకటి, ఈ దారం అనేది ఉండాలి. మీకు ఇలాంటి దారం అనేది ఖచ్చితంగా ఉంటే మీకు పర్ఫెక్ట్గా ఈ సూదితో ఎలా అనేది ఫిట్ చేయాలనేది చూపిస్తాను. ముందు ఏంటంటే పీస్ అనేది తీసుకుందాం. ఈ రెండు సూదులు, ఈ సూది ఒకటి ఈ దారం ఒకటి ఉన్నప్పుడు పీస్ అనేది ఏదైతే మీరు సెట్ చేస్తారో క్లాత్ అనేది చూపిస్తున్నాను చూడండి. చూడండి, మగ్గాన్ని ఇలా తిప్పుకోవాలి. ఇక్కడ అనేది మీరు సువ్వలు ఏమాకండి, ఈ సువ్వలు అనేవి వేయమాకండి. ఇలా అనేది మగ్గాన్ని తిప్పుకోండి, ఇలా తిప్పుకోండి. తిప్పిన తర్వాత ఏం చేయాలంటే ఏదైతే మీరు క్లాత్ అనేది బిగిస్తారో ఆ క్లాత్ అనేది ఇక్కడ నుంచి తీసుకోండి. ఇలా అనేది పెట్టి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆ దారంలో అనేది సూది అనేది ఎక్కించుకోవాలి. ముందు ఏం చేయాలంటే ఒక ఫోల్డ్ చేసుకోండి. ఇలా చేసుకుని చక్కగా ఈ ఫోల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ ఫోల్డింగ్ చేసుకుని దీనికి కరెక్ట్గా ఆనిచ్చి, ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఆనిచ్చి కరెక్ట్గా ఇక్కడ నుంచి కుట్టడం అనేది మొదలు పెడదాం. ఎలా కుట్టాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా అనేది కరెక్ట్గా ఇలా అనేది ఎంత దారం కావాలో అంత దారం అనేది ఆ పీస్ వరకు ఎంత వరకు వచ్చిందో అంత వరకు అనేది డబల్ దారం అనేది తీసుకోండి. డబల్ అంటే ఏంటా, ఇలా డబల్ అనేది తీసుకోండి. ఇలా డబల్ అనేది ఎంత పీస్కి వస్తే అంత అనేది తీసుకోండి. తీసుకుని ఇక్కడ దారం అనేది కట్ చేసేయండి. చూడండి, ఇలా రెండు దారాలు కలిపి ఇలా తీసుకున్న తర్వాత దీని లోపలికి ఈ సూదులోకి తీసుకున్న తర్వాత జస్ట్ ఏం చేయాల్సిన అవసరంలా మీరు చూడండి. ఇక్కడ అనేది నేను చెప్పాను కదా ఒక ఫోల్డింగ్ అనేది వేసుకోమని చెప్పి, ఆ ఫోల్డింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఆ ముడి అనేది కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా అనేది తీసుకుని పర్ఫెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా ఇలా వేసేయండి. వేసేసి చివర ముడి వేసింది ఇక్కడికి వచ్చేసింది చూసారా. ఇలా వచ్చిన తర్వాత రెండు సార్లు ఇక్కడ మాత్రం జస్ట్ ఇలా అనేది వేసేయండి. జస్ట్ రెండు సార్లు. మూడోసారి వేసినా కూడా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. చివర అనేది కంపల్సరీగా 2 సార్లు అనేది అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా, ఇక్కడ అనేది స్ట్రాంగ్గా ఇలా టైట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ అనేది ఇలా పట్టుకుని నీట్గా ఇక్కడ నుంచి ఇలా చూడండి, జస్ట్ చూడండి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా అనేది పట్టుకుని ఇలా లాగుతూ చూడండి, మరొక చూడండి ఇలా చూసారా. ఇలా అనేది చేస్తూ మళ్ళీ తర్వాత ఇలా అనేది పెట్టి కరెక్ట్గా మరొకటి అనేది ఇలా అనేది లాగి చూడండి. ఇక్కడ చూసారా ఎలా వస్తుందో, అలా అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అనేది కొంచెం టైట్గా ఇలా పట్టుకుని ఈ క్లాత్ అనేది టైట్గా కొంచెం ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఇలా మీరు కంటిన్యూగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కంటిన్యూగా వెళ్ళిపోవాలి కుట్టుకుంటూ. ఈ క్లాత్ అనేది దీనికి ఈ తాడుకి వచ్చిందా లేదా అనేది మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెండు పక్కల అలాగే సేమ్ కుట్టాలన్నమాట. ఆ మగ్గాన్ని కూడా అలాగే కుట్టాలి, ఇటువైపు కూడా అలాగే కుట్టాలి. చూడండి ఎలా కుడుతున్నాను చూసారా. ఇలా అనేది కరెక్ట్గా కుట్టుకుంటూ చివర్లో కొంచెం 4 వేసిన తర్వాత ఇలా లాగాలి. లాగితే అది స్ట్రాంగ్ అయిపోతుంది, లూజ్ అనేది అవ్వదు. అలా చూడండి, మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అనేది వేసాను అనమాట. మరొకటి అనేది ఇలా లేచి ఇలా లాగాను. అర్థమైంది కదా. ఇలా 4కి ఖచ్చితంగా ఇలా లాక్కుంటూ చూడండి. ఇక్కడ కూడా అంతే సేమ్ అనేది ఇలా వేసుకుంటూ కరెక్ట్గా 4 చూడండి. ఇక్కడ ఇవి అన్ని ఈ థ్రెడ్స్ అనేవి వెళ్తాయన్నమాట దీంట్లోకి. జాగ్రత్తగా ఇలా సరి చేసుకుంటే సరి అయిపోతుంది చూసారా. ఇలా అనేది స్ట్రాంగ్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అనేది ఇలా లాక్కుంటూ నీట్గా ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా లాక్కుంటూ ఇలా నీట్గా ఇలా కరెక్ట్గా ఇలా లాగుతూ ఉండాలి. 4కి లాగుతూ చాలు, జస్ట్ ఏం అవసరం లేదు. కానీ ఇది చూసారా, ఈ ఏదైతే థ్రెడ్స్ ఉంటాయి చూసారా, దీంట్లో వెళ్ళి పడతాయి. ఏం ప్రాబ్లం లేదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవి లాగి కుత్తి అలా పడుతూనే ఉంటాయి. జస్ట్ ఇలా సరి చేసుకుంటూ నీట్గా ఇలా అనేది వేసి ఈ దారాలు అనేవి ఇలా వస్తే ఇలా చేసేసి ఇలా నీట్గా స్ట్రైట్గా చేసుకుంటూ చివరి దాకా అలాగే వెళ్తూ ఉండాలన్నమాట. నేను ఎందుకు ఇంతసేపు చూపిస్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ గమనించండి. ఇక్కడ
ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చింది. సరే ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఈ కంపల్సరీగా ఈ ఫోల్డింగ్ ఎంత ఉందో అంత పట్టుకుని ఇలా టైట్గా లాగాలి. 5-6 అయిపోయిన తర్వాత, స్టార్టింగ్లో 7-8 అయిపోయిన తర్వాత ఇలా టైట్గా పట్టుకుని లాగాలి. ఇది టైట్గా ఉండాలి, స్టిఫ్గా. టైట్గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇవి కొంచెం క్లాత్ అనేది కొంచెం అడ్డం వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. అయినప్పటికీ కూడా మీరు ఇలా నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చివరి దాకా. చూడండి, చూసారా? ఇలా చూసారా? ఇలా కరెక్ట్గా ఫిట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కొంచెం దూరం వేసుకున్నా పర్లేదు, కానీ పర్ఫెక్ట్గా టైట్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఈ చివరి దాకా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళండి. అసలు మగ్గం వరకు కుట్టని రాని వాళ్ళు మాత్రం మగ్గం ఫిట్టింగ్ అనేది చేసుకోవడానికి నేను ఇదంతా చూపిస్తున్నాను. ఇంత లేటుగా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు తెలియాలి కదా. కాబట్టి ఇలా అనేది నీట్గా ఇలా పెట్టుకుని ఒక 5 వేసిన తర్వాత కొంచెం ఇలా గట్టిగా ఇలా లాగండి చాలు. లాగితే ఇక్కడ ఫిట్ అయిపోతుంది, టైట్ అయిపోతుంది. ఇలా టైట్ అనేది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, నెక్స్ట్ అనేది నేను మొత్తం వేసేసి చూపిస్తాను. ఎందుకంటే ఇది ఫిట్టింగ్ అనేది టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు మగ్గం వరకు సూది లేకపోయినా పర్లేదు, ఇలా అనేది కట్ చేసేయండి. ఈ చూడండి, ఇలా అనేది పర్ఫెక్ట్ గా మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఇలా పట్టుకుని మరొకటి అనేది ఇలా నీట్గా ప్రతిదీ కూడా ఇలా వేసుకుంటూ ప్రశాంతంగా ఇలా అనేది సరి చేసుకుంటూ, ఓకేనా? ఇలా మీరు పూర్తి మగ్గానికి ఈ క్లాత్ మొత్తం కుట్టేయండి, ఇలా సరి చేసుకుంటూ నీట్గా, ఓకేనా? ఇంతే. చూడండి, ఈ చివరి స్టెప్ అన్నమాట. ఈ చివరిగా ఏంటంటే ఇలా అనేది టైట్గా ఇలా లాగి ఈ వేలుతో ఇలా పట్టుకుని కరెక్ట్గా ఈ చివరి నుంచి ఇలా మీరు ఇదంతా ఈ చుట్టూ అంతా ఇలా కుట్టుకుంటూ ఈ చుట్టూ అంతా ఈ చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా తిప్పుకుంటూ దగ్గర వేసినా పర్లా, కొంచెం దూరం వేసినా పర్లా, కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టైట్ అనేది. ఇలా గట్టిగా లాగాలి. 4 వేసిన తర్వాత లాగిన తర్వాత మళ్ళీ మరొకటి అనేది ఇలా ఇది ఈ క్లాత్ కూడా పట్టుకుని ఇలా లాగి పట్టుకోవాలి. ఇది కూడా ఇలా వేసిన తర్వాత చూడండి, ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేసిన తర్వాత చూడండి ఇలా 4కి ఇది కూడా ఇలా పట్టుకుని లాగాలి టైట్గా. అర్థమైంది కదా? ఇలా అనేది ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోయి చివరి దాకా చూడండి, చివరి దాకా వెళ్ళిపోతున్నా, ఇలా అనేది వెళ్ళిపోతున్నా చివరి దాకా. మళ్ళీ 4కి పట్టుకుని ఇలా లాగుతున్నా. టైట్ అనేది అయిపోయింది, చూసారా? అయిపోయిన తర్వాత ఈ చివరిది చూసారా? ఈ చివరిదే అలా పట్టుకుని కరెక్ట్గా టైట్గా ఇలా పట్టుకుని ఇలా ఇటువైపు ఇలా మరొకటి అనేది ఇటువైపు అలా చూడండి చివరికి వచ్చేసా. మరొకటి అనేది ఇలా వచ్చేసి ఇలా అనేది మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా 1, 2 వేసేసి మళ్ళీ స్ట్రాంగ్గా పట్టుకోవడానికి వేసేసిన తర్వాత మరొకసారి అనేది పైకి వెళ్తున్నాను. చూడండి, మళ్ళీ రివర్స్ వెళ్తున్నా. రివర్స్ అనేది అటు ఇటు తిప్పుకుంటూ కుట్టుకుంటూ వెళ్తున్నా. చూసారా? ఇలా అనేది వెళ్తున్నా. చూసారా? రివర్స్ వెళ్తున్నా. రివర్స్ అనేది ఆ తాడుకి కరెక్ట్గా వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ముడి అంటే ఏం లేదు, జస్ట్ ఇలా 1 చూడండి 1, 2, 3, 4, 5 కుట్లు కుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ముడి అంటే అయిపోయింది, ఇక్కడ ముడి పడిపోయిందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం లేదు, కత్తెరతో ఇలా కట్ చేసేయడమే. కట్ చేసేస్తే ఈ సూది అనేది వచ్చేసింది, ఇలా అనేది ఉండిపోతుంది. ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇది మగ్గానికి టైట్ ఎంత లాగినా కూడా సెట్ అయిపోతుంది. మగ్గానికి కరెక్ట్గా సెట్ అయిపోయేటట్లుగా ఇలా అనేది చూడండి, చూపిస్తున్నాను చూడండి, టైట్గా ఉంటుంది. ఎంత టైట్ చేసినా ప్రాబ్లం రాదు. చూసారు కదా? ఇప్పుడు అటువైపు కూడా సేమ్ అనేది ఈ మగ్గానికి కూడా
దీనికి కూడా ఇలాగే కుట్టేద్దాం. దీనికి కూడా కుట్టేస్తే ఇక నెక్స్ట్ అనేది టైట్ చేయడమే మగ్గం అనేది. చూడండి ఇటువైపు అనేది కుట్టేసాం కదా, సేమ్ అనేది ఇక్కడ కూడా రెండో వైపు కూడా అలాగే కుట్టుకుంటూ వచ్చి ఫైనల్ గా వచ్చేసాం అనమాట. ఫైనల్ అనేది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ దారం అనేది ఫైనల్ అనేది ఇలా వచ్చేసిన తర్వాత చూడండి ఇలా అనేది వేసుకుంటూ ఫైనల్ గా ఇలా అనేది ఇక వేసుకుంటూ కరెక్ట్ గా ఫైనల్ గా ఇలా చూడండి ఇలా ఫైనల్ గా ఇలా వచ్చేసి కరెక్ట్ గా మళ్ళీ రివర్స్ వెళ్తున్నాను. చూడండి రివర్స్ అనేది ముడి అనేది వేసేస్తున్నా, అంటే స్ట్రాంగ్ గా ఉండడానికి. ఇక ఊడడం అనేది ఉండదు. ఇలా వేసుకుంటూ వెళ్తే ఇలా కనీసం ఒక 5 అయినా వేసేయండి. 5 అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా ఇక్కడికి ఎంత ఉంటే అంత ఎక్స్ట్రా ఉంటే ఆ దారం మొత్తం ఎక్స్ట్రాగానే వెళ్ళిపోవాలి చివరి దాకా. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అనేది కత్తెరతో కట్ చేసేస్తున్నా. ఇక్కడ అనేది కత్తెరతో కట్ చేసిన తర్వాత చూడండి ఈ 2 మగ్గాలు అనేవి చూడండి 2 వైపులు కూడా కుట్టేశాను. చూడండి ఇటువైపు కుట్టేశాను కదా, ఇప్పుడు లాగుతాం అన్నమాట. ఇక్కడ అనేది లాగినప్పుడు టైట్ అనేది అవుతుంది. ఇటువైపు కూడా చూడండి సేమ్ అనేది ఇక్కడ కూడా చూశారు కదా ఎలా అనేది ఉందో. ఇలా అనేది సెట్ చేశాను మగ్గాలు అనేవి. ఇప్పుడు టైట్ చేద్దాం. ఇలా అనేది సైడ్ ఏదైతే ఉన్నాయో అవి మీరు ఇలా వేసుకోవాలి. సైడ్ రాడ్లు అనేవి వేసుకోవాలి. వేసిన తర్వాత టైట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇటువైపు అనేది సువ్వ వేసేసాను, అటువైపు కూడా సువ్వ అనేది వేసాను అనమాట. ఆ సువ్వ కూడా కరెక్ట్ గా మేము ఈ మగ్గం అనేది టైట్ చేసేద్దాం. ఇప్పుడు టైట్ చేసిన తర్వాత ఈ సేఫ్టీ దారం వేసిన కూడా తర్వాత కూడా చూపిస్తాను. చూడండి మేకు అనేది ఇలా వేయాలి. ఇటువైపు మేకు అనేది వేసిన తర్వాత మరొక మేకు అనేది ఇక్కడ కూడా సేమ్ అనేది కాలు పెట్టి టైట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇది చూడండి ఇలా అనేది కాలు అనేది వేలు అనేది ఇలా పెట్టి కరెక్ట్ గా టైట్ అనేది ఎంత వస్తో అంత మెల్లింగా పర్ఫెక్ట్ గా టైట్ అనేది చేసుకోవాలి. ఇలా మేకు పెట్టేశాం చూసారా, టైట్ అనేది వచ్చింది. ఈ టైట్ అనేది ఇంకా కొంచెం అటువైపు కూడా 2 మేకులు అనేవి వేయాలి. చూడండి ఈ లూజ్ అనేది ఉంది. ఈ లూజ్ అనేది ఇంకా ఈ పక్క అనేది టైట్ వేయాలి. ఇలా అనేది కరెక్ట్ గా పెట్టుకుని కరెక్ట్ గా ఇలా అనేది టైట్ అనేది ఇలా వేసుకోవచ్చు. చూసారా టైట్ అనేది వేసా, ఒకటి పెంచాను అనమాట. ఇక్కడ చూడండి టైట్ అనేది వచ్చింది. చూడండి ఇక్కడ సేఫ్టీ దారం అనేది వేస్తున్నాను. 2 దారాలు కలిపి వేసుకున్నా దీంట్లో. ఇలా అనేది 2 దారాలు కలిపి వేసిన తర్వాత కంపల్సరీగా ఇక్కడ 2 దారాలు అనేవి కలిపేసిన తర్వాత కరెక్ట్ గా ఈ చివర్లో ఏంటంటే ఈ 2 దారాల్లోకి ఇలా తీసుకుని సూది అనేది పర్ఫెక్ట్ గా దాంట్లో గుచ్చిన తర్వాత ఇలా అనేది ఇలా లాక్ అనేది చేసేస్తున్నా. లాక్ అనేది ఇక్కడ చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి సేఫ్టీ దారం అనేది వేస్తున్నా. సేఫ్టీ దారం అంటే ఇలా అనేది కరెక్ట్ గా ఇలా చూడండి మరోసారి చూపిస్తా. చూడండి ఇక్కడ మెలికి అనేది పడింది, ఏం ప్రాబ్లం లేదు. కరెక్ట్ గా తీసుకుని ఇలా అనేది ఇలా వచ్చింది చూసా. ఇలా అనేది సేఫ్టీ దారం అనేది కంపల్సరీ వేయాలి. సేఫ్టీ దారం అంటే టైట్ అనేది లాక్కోవడానికి కరెక్ట్ గా ఉండేటట్లుగా చూడండి ఇలా అనేది రావాలి. దీంట్లో నుంచి మళ్ళీ ఇంకో దారం అనేది ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి దీంట్లో నుంచి దారం అనేది దీంట్లో నుంచి వచ్చి ఇలా అనేది వెళ్ళాలన్నమాట. టైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఈ దారం అనేది వేసేద్దాం. చూడండి ఫస్ట్ అనేది సేఫ్టీ దారం అనేది అటు ఇటు అనేది వేసేద్దాం 2 వైపులు కూడా. వేసేసిన తర్వాత చూడండి ఇలా దీంట్లో దారం వేసి మళ్ళీ లాగాలన్నమాట. ఇటువైపు వేసి లాగుతేనే టైట్ చేస్తేనే ఎక్సలెంట్ టైట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా అనేది ఫైనల్ దాకా ఈ సేఫ్టీ దారం అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కరెక్ట్ గా ఫైనల్ దాకా మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈజీగా ఈ సేఫ్టీ దారం అనేది చివరి దాకా వెళ్ళిపోయి ఇలా అనేది ఇక్కడ దాకా. ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇక్కడ నుంచి ఇలా ఈ దారం అనేది ఇలా తీసి కరెక్ట్ గా ఇలా తీసి ఇక్కడికి అనేది ఈ మేకుకి కరెక్ట్ గా ఇలా టైట్ చేసి తిప్పేయాలన్నమాట. ఓకేనా, ఇలా అనేది చుట్టూ ఇలా తిప్పేయాలి. తిప్పేస్తే ఏమైందంటే ఈ టైట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ టైట్ అనేది వచ్చేసిన తర్వాత దీంట్లో నుంచి దారం ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎలా అనేది చూపిస్తా. ఈ దారం అనేది మీరు కరెక్ట్ గా ఈ బండిల్ అనేది కింద ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ చివర్లో ఒక దారం ఉంటుంది చూసారా, ఆ దారం తీసుకుని సూదిలోకి కరెక్ట్ గా ఇలా ఎక్కిచ్చేయండి. ఎక్కిచ్చేసిన తర్వాత సూదిలోకి ఇది కరెక్ట్ గా ఎక్కిచ్చేసిన తర్వాత ఇలా అనేది చూడండి జాగ్రత్తగా చూడండి. ఈ సేఫ్టీ దారంలోకి ఇలా వెళ్ళిపోండి. ఇలా వెళ్ళిపోయి కరెక్ట్ గా ఇలా అనేది తీసి దీంట్లో నుంచి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా అనేది మళ్ళీ దీంట్లోంచి ఇలా తీసి కరెక్ట్ గా ఈ దారం అనేది ఎంత లాగితే అంత దారం అనేది వచ్చేస్తుంటుంది. ఇక్కడ చూసారా ఇలా అనేది వచ్చేస్తుంటుంది. ఈ బండిల్ నుంచి వచ్చేస్తుంటుంది పైకి. ఇలా అనేది కింద నుంచి మళ్ళీ వెళ్ళండి ఈ శివ మీద వెళ్ళి మళ్ళీ ఇలా చూసారా ఇలా అనేది ఇలా వేసుకుంటూ టైట్ కోసం ఇది ముందు ఇదంతా వేసుకుంటూ వెళ్ళాలి. చివరి దాకా వెళ్ళిపోవాలి. ఇలాగే ఇదన్నమాట. అర్థమైంది కదా. ఇలా చివరి దాకా కరెక్ట్ గా బిగించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోయిన తర్వాత
మగ్గం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా చూసారా? ఈ సేఫ్టీ దారం అనమాట ఇది. ఈ సేఫ్టీ దారంని బయట దారం అనేది పట్టుకునిద్ది. ఇలా పట్టుకుని లాగుతాం అనమాట. లాక్కుంటూ టైట్ చేసుకుంటూ వెళ్తాం చివర్లో. ఇదంతా వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట. ఇది మొత్తం మగ్గం మొత్తం చివరి దాకా వేసేయండి. ఇప్పుడు చూడండి ఇలా అనేది చివరిగా వచ్చేసింది. చివరిగా వచ్చేసినప్పుడు చివర్లోకి ఇలా అనేది చూడండి, ఇలా అనేది కరెక్ట్గా చివర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూసారా? ఇలా ఫైనల్గా వేసుకుంటూ వెళ్ళిపోయా. ఒకవైపు నుంచే దారం అనేది తీసుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయా. వెళ్ళిపోయిన తర్వాత చివరి దాకా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను నేను ఇక్కడ అనేది ఈ తాడు అనేది సూదిలోంచి తీసేసి సూది పక్కన ఇలా పెట్టేసి ఇక్కడ అనేది జస్ట్ ఇలా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు తిప్పుతాను అనమాట. ఎలా అయితే సేఫ్టీ దారం తీసుకెళ్లి ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్లి ఇలా తిప్పారో ఎలాగైతే ఇది కూడా సేమ్ అనేది ఇలా తీసుకెళ్లిపోయి దీంట్లో నుంచి ఇక్కడ తిప్పేయాలి. స్టార్టింగ్ అనేది ఇక్కడ తిప్పేసిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు చూడండి అసలైన టైట్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఎలా అంటే చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇలా టైట్ చేసుకుంటూ రావాలి. చూసారా? ఈ టైట్ అనేది ఇక్కడ దారం పెరుగుతుంది. చూడండి దారం అనేది పెరుగుతుంది. టైట్ అనేది చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా ఈ మొత్తం చూడండి ఎలా ఉన్నాయి చూసారా? ఇలా అనేది టైట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా టైట్ చేసుకుంటూ, అర్థమైందా? ఇలా లాగుకుంటూ ఇది చూడండి, ఇది ఈ వేలుతో ఇలా పట్టుకుని టైట్ చేసుకుంటూ ఇది చూడండి, ఇలా పట్టుకుంటూ ఇలా టైట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా చివరి దాకా చూడండి ఇలా టైట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా టైట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చివరి దాకా వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అనేది టైట్ చేసుకుంటూ ఈ దారం ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా వచ్చేసింది దారం మొత్తం ఎక్కువగా. ఇలాగే టైట్ చేసుకుంటూ ఈ దారం చివరి దాకా తీసుకెళ్ళిపోవాలి. టైట్ అనేది అవుతూ వచ్చింది. మగ్గం అనేది చాలా టైట్గా అయిపోతుంది అనమాట. ఇలా అనేది చేసుకుంటూ రావాలి. రెండు వైపులు అలాగే చేయాలి. ఇటువైపు అలాగే చేయాలి, అటువైపు కూడా అలాగే చేయాలి. రెండు వైపులు కూడా టైట్ అనేది ఇలా చేసుకుంటూ ఇలా ఫైనల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత టైట్ అనేది చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఈ దారం అనేది ఇక్కడ వచ్చేసిన తర్వాత బండిల్కి కింద పడిపోయింది దారం. చూసారా ఎంత దారం వచ్చింది? చూసారా? టైట్ చేసుకుంటూ వెళ్తే ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా టైట్ అనేది ఇలా చేసుకుంటూ చివర్లో ఫైనల్ అనమాట. చూడండి ఇక్కడ చూడండి ఫైనల్ అనేది ఈ మేకుకి ఇలా తిప్పి కరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ నీట్గా ఇలా అనేది ఒక 5 సార్లు తిప్పి కట్ చేసేస్తే ఇక్కడ స్ట్రాంగ్ గా టైట్ అయిపోయింది. చూడండి ఇక్కడ క్రాస్ గా చూపిస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇలా చూడండి ఎంత టైట్ అనేది అయిపోయింది చూసారా? ఈ సేఫ్టీ దారం వల్ల. సేమ్ అనేది అటువైపు కూడా వేయాలి. అటువైపు కూడా నేను వేసి చూపిస్తాను. చూడండి రెండో వైపు కూడా ఇలా అనేది పెట్టేసి ఇక్కడ చూడండి దీనికి గ్యాప్ చూడండి. ఇక్కడ రెండోది అన్నమాట. రెండో వైపు అనేది కూడా అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ దీనికి గ్యాప్ చూడండి ఇక్కడ చూడండి అర్థమవుతుంది. ఇక్కడ దానికి తేడా అనేది చూసారు కదా ఎంత ఉందో. అలా అనేది ఇక్కడ నుంచి సేఫ్టీ దారం అనేది వెళ్ళాలి. రెండో వైపు అనమాట ఇది. ఈ రెండో వైపు అనేది ఇలా అనేది పర్ఫెక్ట్ గా ఇలా వేసుకుంటూ సేమ్ టు సేమ్ అనేది చివరి దాకా వెళ్ళిపోవడమే. ఇలా సేఫ్టీ దారం అనేది అటు ఇటు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్ గా ఇటు అనేది ఇలా వేసుకుంటూ నీట్ గా వెళ్ళిపోవడమే అనమాట. ఇలా అనేది కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అర్థమైంది కదా? ఈ సేఫ్టీ దారం అనేది కంపల్సరీగా వేరే దారం అనేది తీసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అయిపోయింది కదా? ఇటువైపు కూడా వేసాను చూడండి ఇది చివరిది అనమాట. ఈ చివరిది కూడా ఇలా తీసేసి ఈ సూది కూడా తీసాను, పక్కన పెట్టేసి ఆ సూది అనేది పెట్టేసిన తర్వాత కరెక్ట్ గా ఇక్కడ నుంచి ఇలా అనేది 1 2 3 4 5 తిప్పా. మళ్ళీ 1 2 ఇలా తిప్పేసి అయిపోయింది ఇక్కడతో కంప్లీట్. ఇక్కడ నుంచి మళ్ళీ టైట్ అనేది ఇలా పట్టుకుని లాగుకుంటూ ఈ చివరి దాకా వెళ్తున్నాను. ఈ రెండో వైపు అనమాట. ఈ రెండో వైపు అనేది టైట్ చేసుకుంటూ వెళ్తున్నా. చూసారా? ఇలా అనేది టైట్ చేసుకుంటూ వెళ్తున్నా. సేఫ్టీ దారాన్ని కరెక్ట్ గా సేఫ్టీ దారం ఇలా పట్టుకుని ఇలా టైట్ గా లాగుతున్నా. కరెక్ట్ టైట్ చేయాలి, బాగా గట్టిగా టైట్ చేసుకోవాలి. ఈ పక్క అటువైపు లైట్ గా చేసాం కదా, ఇటువైపు మాత్రం స్ట్రాంగ్ గా చేయాలి. చేస్తే మాత్రం ఎక్సలెంట్ గా వచ్చేస్తుంది. ఎక్సలెంట్ గా ఎక్కడ ఎక్కువ తక్కువ రాదు, కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఇలా అనేది కరెక్ట్ గా స్ట్రైట్ గా ఇలా లాక్కుంటూ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైంది కదా? ఇలా పర్ఫెక్ట్ గా ఇలా టైట్ గా ఇలా లాక్కుంటూ పర్ఫెక్ట్ గా వెళ్తే మీకు ఇది ఎంత ఎక్సలెంట్ గా వచ్చేసిద్దో చివరి దాకా చూడండి, మీకు అర్థమైపోతుంది. చూసారా ఎంత టైట్ వచ్చింది చూసారా? స్ప్రింగ్ యాక్షన్ లాగా వచ్చేసింది ఫ్రేమ్ అనేది. అంత టైట్ అనేది రావడానికి కారణం ఏంటంటే అటు లైట్ గా లాగి చిన్న వైపు, ఇటువైపు ఎక్కువ ఉన్న దాని వైపు ఎక్కువ టైట్ అనేది లాగాలి. లాగితే మాత్రం ఎక్కడ మీకు వంకరు కానీ స్ట్రైట్ లైన్ కరెక్ట్ గా రాకపోవడం కానీ జరగదు. కరెక్ట్ గా వచ్చేస్తాయి లైన్స్ అనేవి. మీకు కరెక్ట్ గా ఫ్రేమ్ అనేది ఫిట్ అయిపోతుంది. ఇలా అనేది ఫైనల్ దాకా వెళ్ళిపోతున్నాను. చూడండి ఇలా అనేది టైట్ చేసుకుంటూ ఇలా అనేది పర్ఫెక్ట్ గా వెళ్ళిపోయాను అనమాట. ఇలా వెళ్ళిపోయి కరెక్ట్ గా చివరి దాకా ఇలా అనేది పర్ఫెక్ట్ గా చూడండి
ఇలా అనేది కరెక్ట్గా ఇలా పెట్టి చివరిది కూడా టైట్గా లాగేసి పర్ఫెక్ట్గా ఇలా తిప్పేసి 5 సార్లు, ఇటువైపు కూడా 1 2 3 4 5 సార్లు తిప్పేసా, ఇలా వదిలేసా, అయిపోయింది. ఇక టైట్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ ఫ్రేమ్ మొత్తం ఎంత టైట్ అవడానికి ఇది ఉండాలి, స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉండాలి. టైట్ అనేది బాగా టైట్ అనేది ఉండాలి. ఈ ఫ్రేమ్ అనేది బాగా టైట్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూసారా ఎలా అనేది కుట్టామో, పక్కన కనిపిస్తుంది చూసారా, జూమ్ చేసి దగ్గరకు చూపిస్తాను చూడండి. దీనికి డోరీకి మాత్రమే కుట్టాము మేము. కుట్టిన తర్వాత మగ్గం వర్క్ అంతా కుట్టేసిన తర్వాత ఏం చేయాలి, తర్వాత ఎలా దీన్ని విప్పాలంటే చెప్తాను చూడండి. చూడండి ఇది ఇటువైపు అన్నమాట. ఇది చూసారు కదా, ఇలా అనేది మేము ఫిట్ చేయడం జరిగింది. ఇటువైపు వచ్చేద్దాం, మళ్ళీ ఇటువైపు వచ్చేస్తే ఇటువైపు చూడండి ఎలా ఉందో చూసారా, ఇలా అనేది ఫిట్ చేస్తాం అనమాట. టోటల్ గా చెప్పాలంటే మగ్గం అంతా ఫిట్టింగ్ అనేది అయిపోయింది. ఈ మగ్గం అంతా టైట్ అనేది చేసాం, అటువైపు తాళ్ళు అనేవి వేసాం, ఇటువైపు కూడా కరెక్ట్ గా ఈ సేఫ్టీ దారం పెట్టి దారాలు అనేవి వేసాం అనమాట. ఈ మగ్గం అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారా మగ్గం ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వేయగలిగాం అనమాట. ఇలా అనేది టైట్ గా మీరు ఇటువైపు నుంచి మొదలు పెట్టండి, చేసుకుంటూ ఇలా వెళ్ళిపోయింది. మరొకటి అనేది మగ్గం అనేది మీరు అసలు మగ్గం వర్క్ రాని వాళ్ళు చేసే ఫిట్టింగ్ అనేది నేను చూపించాను ఈ వర్క్ లో. చూసారు కదా ఇలా అనేది ఫిట్ చేయడం అనేది చూపించాను. ఇప్పుడు ఇటువైపు కూడా చూడండి, ఇది స్టార్టింగ్ టైట్ అనేది చేశాను. తర్వాత అనేది ఈ వైపు అనేది మళ్ళీ వేసుకుని ఎక్కువ దూరం ఉన్న దాన్ని వేసుకుని అప్పుడు టైట్ అనేది ఎక్కువ చేశాను. చేసేయడం వల్ల సెంటర్ అనేది ఫ్రేమ్ అనేది సెంటర్ ఫ్రేమ్ అనేది ఎంత టైట్ అనేది వచ్చింది చూసారా, స్ట్రాంగ్ గా వచ్చేసింది, ఎంత టైట్ అనేది వచ్చేసింది. ఖచ్చితంగా మీరు ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఎలా విప్పాలి ఇది అంటే ఏం లేదు, జస్ట్ చూడండి మగ్గం వర్క్ వచ్చిన వాళ్ళు దీని మీద కుట్టాలన్నమాట. మనకి మగ్గం వర్క్ తో రాదు. చాలా మంది ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి పెయింటింగ్లు కానీ హ్యాండ్ వర్క్లు కానీ చేసుకుంటారు. వాళ్ళకి మగ్గం వర్క్ సూదితో కుట్టడం రాదు. అలాంటి వాళ్ళు ఈ ఫ్రేమ్ మీద చాలా స్పీడ్ గా వర్క్ అయిపోతుంది. అంటే మీకు దగ్గర 65% స్పీడ్ గా వర్క్ అయిపోతుంది మగ్గం ఫ్రేమ్ మీద ఈ టైట్ వల్ల. మీరు తర్వాత ఏం చేయాలంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఇది కత్తెరతో ఇలా కట్ చేసుకుంటూ ఇవన్నీ దారాలు అనేవి కట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ఈ దారాలు అనేవి కట్ చేసేసి ఇలా లాగేస్తూ ఉండాలి. ఎక్కడికక్కడ 4 ఇలా కట్ చేసేయడం, ఇలా లాగేసి పీస్ మొత్తం విప్పేయడం అనమాట. చేయాల్సింది ఏం లేదు. చివర్లో ఏం చేయాలంటే కరెక్ట్ గా మీరు ఇవన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మూలాన్ని ఉన్నాయన్నీ కత్తెరతో కరెక్ట్ గా 4 కట్ చేసుకుంటూ, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఇలా 4 ఇలా కట్ చేసుకుంటూ మళ్ళీ 4 కట్ చేసుకుంటూ ఈ దారాలన్నీ కట్ చేసుకుంటూ ఈ దారాలు ఇలా లాగేస్తూ ఉండడమే, లూజ్ చేసేసి మొత్తం చేసేసి పీస్ మొత్తం ఓపెన్ చేసేయండి. అర్థమైంది అని నేను ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి మీకు ఈ దారం అనేది దొరకకపోతే ఎక్కడ కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రాబ్లం ఏం లేదు, ఒక మంచి ట్రిక్ చెప్తాను, ఇది గమనించండి. ఈ దారాలు వేసే టైట్ వేసే దారం అనేది మీకు దొరకకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గర ఉన్న 4 దారాలు అనేవి ఉంటాయన్నమాట. 4 దారాలు అనేవి మిషన్ దారాలు కలిపేయాలి. ఈ మిషన్ దారాలన్నీ కలిపేసి ఒక ముడి అనేది వేసేయండి. వేసేసి ఏం చేయాలంటే చూడండి చూపిస్తున్నా. చూడండి 4 దారాలు కలిపి ఒకటి అనేది ఇలా ముడి అనేది వేసేయండి. ఈ చివర్లో ఈ ముడి అనేది వేసేసి నీట్గా మీరు ఇప్పుడు అనేది ఈ 4 దారాలు అనేది కింద పడేయండి. పడేసి ఏం చేయాలి, ఒక కావాలనుకుంటే మీరు ఒక డబ్బాలో వేసేయండి. ఒక కింద అనేది మీకు ప్రాబ్లం ఉండదు. ఈ దారాలు అనేవి 4 దారాలు అనేవి కలిపి ఉంటాయి చూసారా, ఈ 4 దారాలు తీసుకుని కరెక్ట్గా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా అనేది తాడు అనేది వేసేయండి. ఇలా అనేది నీట్గా ఈ 4 దారాలు అనేవి కలిపేసి ఇలా ఈ టైట్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే మగ్గానికి, అంతే అన్నమాట. ఈ దారం అనేది దొరకకపోతే మీరు ఇబ్బంది పడి ఈ దారం వేరేగా ఉండిద్దా సపరేట్గా ఉండిద్దా అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఈ తాడు అనేది కరెక్ట్గా మీరు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్సలెంట్ అనేది అయిపోతుంది. చూసారు కదా, ఇలా అనేది పర్ఫెక్ట్గా ఎక్సలెంట్గా మీరు ఈ 4 దారాలు కలిపి చక్కగా టైట్ చేసుకోవచ్చు. ఇది ఎంత టైట్ చేసినా కూడా దారాలు తెగిపోవడం కానీ ఏది కానీ ఉండదు అనమాట. నీట్గా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా చూడండి, ఇప్పుడు అనేది నేను ఇక్కడ ముడి వేసాను, వేసేసి ఇలా లాగి టైట్ చేసుకోవడమే, జస్ట్ అంతే. ఈ టైట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇది అనేది ఈ దారాల గురించి ఈ పాయింట్ అనేది గమనించండి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఎలా ఉంది, టైట్ చేసా. ఇవి టైట్గా స్టిఫ్గా ఉంటాయి అనమాట. 4 దారాలు మిషన్ దారాలు కలిపితే. మిషన్ దారాలు అంటే ఇవి కాటన్ దారాలు తెలుసుగా మీకు. ఈ కాటన్ దారాలు 4 దారాలు కలిపి చక్కగా వేసేయండి, అయిపోతుంది, ఓకేనా. చూడండి హాయ్ ఫ్రెండ్స్, చూడండి జాగ్రత్తగా. ఇది అనేది మగ్గం అనేది ఇక్కడ చెయ్యి అనేది అందనప్పుడు ఏం చేయాలంటే ఇది ఫోల్డింగ్ అనేది చేసేయాలి. ఎలా ఫోల్డింగ్ చేయాలంటే ముందు ఈ మేక్ అనేది తీసేయాలి. ఈ మేక్ అనేది తీసేసి కరెక్ట్ జాగ్రత్తగా చూడండి. ఇది అనేది ఇక్కడ చెయ్యి అనేది అందదు మనకి. చెయ్యి అనేది కుట్టేటప్పుడు మగ్గం వర్క్ అనేది
చూడండి, చెయ్యి అనేది ముందుకు వెళ్ళట్లేదు, చాలా దూరం అయిపోతుంది, వెళ్ళట్లేదు. అలాంటప్పుడు ఇది అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలో నేను చూపిస్తాను. చెయ్యి అనేది దూరం దాకా వెళ్ళకపోతే ఈ కంపల్సరీగా ఈ ట్రిక్ అనేది తెలుసుకోవాలి. చూడండి, అక్కడ మేక్ అనేది తీసేయాలి. అక్కడ మేక్ తీసేసి ఇది ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ అనేది ఇప్పుడు ఇక్కడ మేక్ అనేది తీసేయాలి. ఇక్కడ మేక్ అనేది కరెక్ట్గా ఇలా చేయి పెట్టి కాలు పెట్టి ఇలా కరెక్ట్గా మేకు అనేది తీసేయాలి. తీసేసి ఇదంతా ఊడదీయాలి. తీసేసి ఇలా చూడండి, ఇదంతా ఊడదీసేసి కరెక్ట్గా ఈ మేక్ అనేది తీసేయాలి. తీసేసి చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను జాగ్రత్తగా. ఇంత దూరం అనేది తీసేయాలి. ఇంత దూరం అనేది తీసేసిన తర్వాత సేమ్ అనేది ఇక్కడ కూడా ఒక మేక్ అనేది తీసేసి 2 మేకులు అనేవి తీసేయాలి. తీసేసి చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఇలా అనేది పర్ఫెక్ట్గా లూజ్ చేసుకుని ఇలా పర్ఫెక్ట్గా లూజ్ అనేది కరెక్ట్గా చేసుకుని ఇప్పుడు చూడండి, ఇలా అనేది ఇది లూజ్ అనేది చేసేయాలి. చేసేసి ఇక్కడ అనేది తీసేయాలి. ఇలా తీసేయాలి. ఇది అనేది కంపల్సరీగా దీంట్లో తీసేసి ఇక్కడ పెట్టేయాలి. పెట్టేసి ఇది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ చూడండి. ఇలా అనేది ఇక్కడ కూడా మేక్ అనేది సేమ్ తీసేయాలి. తీసేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మేక్ అనేది ఇలా తీసేసి ఇది ఇటువైపు చూడండి, అటువైపు చూడండి, అటువైపు అనేది అలాగే మేక్ అనేది తీసేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది ఈ ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుని మీకు చెయ్యి ఎంత అయితే అందిద్దో అక్కడ దాకా అనేది ఇలా వేసేసి చక్కగా మళ్ళీ చూడండి, ఇది అనేది సేమ్ అనేది ఇలా తీసుకెళ్ళి దీంట్లో పెట్టేయాలి. పెట్టేసి టైట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి సేమ్ అనేది ఇక్కడ చూసారా. ఈ ఫ్రేమ్ కూడా నీట్గా దగ్గర అనేది తీసుకుని దీంట్లో అనేది వేసేయాలి. వేసేసి ఇప్పుడు అనేది ఇటు మేకుట్లు టైట్ చేసుకోవాలి. ఇది చూసారా ఎంత దగ్గర వచ్చేసిందో, చాలా దగ్గర వచ్చేసింది చూసారా. ఇలా అనేది దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ టైట్ అనేది చేసుకోవాలి. ఇటువైపు కూడా టైట్ అనేది చేసుకుని మేక్ అనేది టైట్గా వేసేయాలి. వేసేసినప్పుడు చూసారా ఇది దగ్గరకు వచ్చేసింది చూసారా, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా అనేది టైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ టైట్ చేసుకుంటూ వెళ్ళి కరెక్ట్గా ఇలా అనేది దీన్ని కూడా సరి చేసుకుంటూ పర్ఫెక్ట్గా వెళ్ళి ఇలా అనేది ఇలా చూడండి, ఇలా అనేది వెళ్ళిపోయి ఇలా పర్ఫెక్ట్గా ఈ దారం కూడా వేసేయాలి. వేసేసి టైట్ చేసుకోవడమే. ఈ టైట్ చేసేసుకుంటే ఇక నెక్స్ట్ అనేది వర్క్ అనేది ఎలా వచ్చిందో చూడండి, చూపిస్తాను చూడండి. ఇలా అనేది టైట్ చేసుకుంటూ చక్కగా ఇక్కడ కూడా టైట్ అనేది చేస్తామనుకోండి, అప్పుడు ఈ వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా అనేది టైట్ చేసుకుని నీట్గా ఇప్పుడు రౌండ్ అనేది దగ్గరకు అనేది మగ్గం ఫ్రేమ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు చూసారుగా రౌండ్ అనేది దగ్గరకు చేసేస్తే ఇది దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ అనేది నుంచి టైట్ అనేది వచ్చేసింది అనమాట. చూసారు కదా దగ్గరగా ఎలా వచ్చేసిందో హ్యాండ్ అనేది. అలా అనేది మీకు ఫోల్డ్ చేసుకుని హ్యాండ్కి కూడా అందకపోతే ఫ్రంట్ కూడా అందకపోతే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ అనేది దగ్గరగా అయిపోతుంది, చక్కగా కుట్టుకోవచ్చు ప్రశాంతంగా. మీరు ఇలా అనేది చేసుకోండి. మీరు మగ్గం అనేది చుట్టేయండి ఓ పక్క, ఆ తర్వాత మళ్ళీ టైట్ చేసుకోండి. అర్థమైంది కదా, చాలా ఈజీ అన్నమాట. ఇలా మీకు దగ్గరగా మీరు ప్రశాంతంగా కుట్టుకోవచ్చు. చెయ్యి అనేది ఎక్కువ దూరం సాగదీసి కుట్టాల్సిన అవసరం లేదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడతో మీకు ఈ ప్రాబ్లం కూడా మీకు ఈజీగా తెలిసిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరి వర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా. దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది
వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి, అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము. మీకు 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.